మనం గాంధీ భవన్లో ఉన్నాము. పిఎస్సి సమావేశం గాంధీ భవన్లో ఇప్పుడే ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పిఎస్సిలో ఉన్న సభ్యులతోటి గాంధీ భవన్లో పిఎస్సి సమావేశం అయితే ఇప్పుడే ప్రారంభమైంది. పిఎస్సి సమావేశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ పిఎస్సి సమావేశంలో ప్రధానంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రధానంగా దాని గురించి ఎదురు చూస్తున్న పరిస్థితి. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం పైన అలానే ఒక 7 అంశాలను తీసుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ తెలుస్తున్నది. అలానే ఓట్ చోరీ గద్దీ చోడని రాహుల్ గాంధీ ఏదైతే నినాదం ఉందో దానిపైన, బీసీలో 42% రిజర్వేషన్ అంశంపైన, స్థానిక సంస్థల ఎన్నికలపైన, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపైన, మొత్తానికి పార్టీలో పదవుల పంపకాలపైన, మొత్తానికి ఈ ప్రధాన అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పిఎస్సి సమావేశం అయితే ఇప్పుడే ప్రారంభమైనది. అయితే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ ఏదైతే సంగారెడ్డిలో కేటాయించాలని సంగారెడ్డి సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఏదైతే మాట ఇచ్చారో దానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తామని అనేక మార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనేక మార్లు చెప్పిన పరిస్థితి. దాని అంశంపైనే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల గడువు హైకోర్టుకు విధించిన గడువు సెప్టెంబర్ 30. ఈ గడువులోగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటే ఇప్పటికే గాంధీ భవన్ వేదిక కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వేదిక కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమం చేయడమే కాదు, చట్టసభల్లో ఏదైతే తీర్మానం చేసి బిల్లు రాష్ట్రపతికి పంపిందో ఎలాంటి స్పందన లేకపోవడంతో క్యాబినెట్ అనంతరం ప్రత్యేక ఆర్డినెన్స్ను కూడా గవర్నర్ దగ్గరికి పంపింది. కానీ గవర్నర్ నుంచి కూడా స్పందన లేకపోవడంతో ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర పెద్ద మహాధర్నా కార్యక్రమం చేపట్టినా కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ అంశం పైన ప్రధానంగా దాని మీద ఈరోజు చర్చించి ఒకవేళ జీవో ద్వారా వెళ్ళినట్లయితే ఎలా ఉంటుంది, జీవో ద్వారా 42% రిజర్వేషన్లు జీవో ద్వారా వెళ్ళినట్టయితే కోర్టుకు వెళ్తే మళ్ళీ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ కోర్టు గడువు సుప్రీంకోర్టుకు వెళ్ళి కోర్టు గడువుని కోరే అవకాశం ఉందా, లేదంటే పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా కేటాయిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలా అనే యోచన కాకుండా ప్రధానంగా దీనిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలానే రాహుల్ గాంధీ ఏదైతే ఓట్ చోరీ గద్దె చోడనే నినాదంతో ముందుగా ఇప్పుడు పిఎస్సి సమావేశానికి ముందు కూడా కరపత్రాన్ని ఆ పోస్టర్ని కూడా ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పిఎస్సి సమావేశంలో సభ్యులందరూ కలిసి ఇదే అంశంపైన కూడా ప్రస్తావిస్తారు. అలానే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని కూడా ఎంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విషయంలో కూడా ఎంత ప్రాధాన్యతగా దానిపైన చర్చించే అవకాశం ఉంది. అలానే పార్టీ పదవుల అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఈరోజు పిఎస్సి సమావేశానికి ముందే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులు, శ్రీధర్ బాబు తదితరులు కూడా సీఎం నివాసంలో కూడా ఏదైతే చర్చించారో పిఎస్సి సమావేశంలో ఎలాంటి అంశాలపైన నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలను కూడా తన నివాసంలో కూడా చర్చించారు. అదే అంశాలను ముందుగా చర్చించిన అనంతరం నేరుగా గాంధీ భవన్కి అయితే మంత్రులు, పిఎస్సి సభ్యులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అందరూ పిఎస్సి సమావేశం అయితే ఇప్పుడు ప్రారంభమైంది. ఈ సమావేశంలో వీటిపైన ప్రధానంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లకు 42% బీసీ రిజర్వేషన్లకు ముడిపడి ఉండడంతో ప్రధానంగా దీనిపైన చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందనేది మరి తెలుస్తున్నది. సమావేశం అయితే కొనసాగుతున్నది. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో శేఖర్, గాంధీ భవన్ నుండి.